అందరికీ శరణార్థులు. కాలుమత పురాణ దర్శనంలో రెండవ భాగంలోకి వెళ్దాం. కాలుమతస్థులు ఎక్కడ ఉంటుందో, అంటే కాలుమతస్థులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ధర్మం ఉంటుంది అని చెప్తారు. కాలుమతస్థులు తమ యొక్క కంబళితో అలా వీస్తే వర్షం వస్తుంది అని వెనకటి కాలంలో చెప్పేవాళ్ళు అనమాట. ಕುರುಬರು ಕಂಬಳಿ ಬೀಸಿದರೆ ಮಳೆಯಾಗುತ್ತಿತ್ತು. కురుబరే ಒಂದು మొదలు భోనిగ ಮಾಡಬೇಕು అనేవాళ్ళు. అంటే ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే మొట్టమొదట వాళ్లకు బోనిగే చేసేవాళ్ళు హాలు మతస్థులంట. అంటే హాలు మతస్థుని వాళ్ళు పిలుచుకొని వెళ్ళి మీరు బోనిగే చేయండి అని చెప్తే వాళ్ళు చేసేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మంచి వ్యాపారం అవుతుంది అని చెప్పేవాళ్ళు. అదే కాకుండా వర్షాకాలం ప్రారంభించినప్పుడు మొట్టమొదట అంటే ముంగారు మಳೆ అంటాం కదా, ముంగారు ప్రారంభమైనప్పుడు హాలు మతస్థులతోనే మొట్టమొదటి మడక దున్నేవాళ్ళంట, వాళ్ళతో దున్నిచ్చేవాళ్ళు. అలాగే విత్తనాలు కూడా హాలు మత చెందినటువంటి స్త్రీలతో విత్తనాలు విత్తేవాళ్ళు అని చెప్తారు. అలా చేస్తే మంచి పంటలు అవుతాయి అనేది ఒక నమ్మకం. అంటే హాలు మతస్థులకి మరి ఇలాంటి ఒక పవిత్రమైనటువంటి భావన, ఇలాంటి మట్టి శక్తి ఈ హాలు మతస్థులకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, హాలు మతస్థులకు వచ్చినటువంటి ఆ శక్తి ఎలాంటిదంటే, వాళ్ళు ఆచరించేటువంటి సత్య ధర్మ మార్గాని యొక్క ఫలం. ಅವರು ఆచరిಸುವ సత్య ధర్మ మార్గದ ఫల. వాళ్ళంత సత్శీలంగా ఉంటారు కాబట్టి, సత్పురుషులుగా ఉంటారు కాబట్టి, సత్య మార్గంలో నడుస్తారు కాబట్టి సమాజంలో వాళ్ళ గౌరవమైనటువంటి స్థానము ఉండేది. కురుబರಲ್ಲಿ అనీతి అధర్మಗಳಿರಲಿಲ್ಲ. హాలు మతస్థుల్లో అవినీతి కానీ, అనీతి కానీ, అధర్మాలు కానీ ఉండేవి కావన్నమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా హాలు మతస్థులు అంటే, పరర హెంగసర మారియ నోడదే. పరస్త్రీల యొక్క కన్నెత్తి చూసేవాళ్ళు కారు. అడవియలిరువ కురుబను, అంటే అడవిలో, ఒకప్పుడు అడవుల్లో ఉండేవాళ్ళు. మనమంతా హాలు మతస్థులందరూ అడవుల్లో ఉండేవాళ్ళు. కొండల్లో ఉండి అక్కడ చెట్లలో, అంటే మన ప్రకృతిలో వాళ్ళు జీవించేవాళ్ళు. నాయియే నంబిగే దేవత అవనిగే. వాని యొక్క నమ్మకం, ఎవరు నమ్మేవాడు అంటే వాడు కుక్కని నమ్మేవాడు. వానంటే కుక్క వచ్చేది ఎప్పుడు, ఎందుకంటే గొర్రెల కాపర్లకి కుక్కలు చాలా చాలా ముఖ్యమైనటువంటి స్నేహితులు అవి. ఆ కుక్కలు ఉంటే వాళ్ళు ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కోగలరు అన్నమాట. అలాగే వాళ్ళ ఇల్లు ఎక్కడుండేది, కమానద ఆకాశమేలే మనియే. కమానద ఆకాశం పైన అంటే అతి ఎత్తరమైనటువంటి కొండల్లో వాళ్ళ యొక్క ఇండ్లు కట్టుకునేవాళ్ళు. అంబలి కుడియుత హంబలిట్టు శివ శంభో శంకర మగనివను. అంబలి అంటే గంజి తాగుతూ శివశంభో శివశంకర అని చెప్తూ పాటలు పాడుకుంటూ ఉండేవాడు హాలు మతస్థుడు. చలి మಳಿ గాలిಯಲ್ಲಿ కురిగల పాలిప సామగానవు కురిదనియే అంట. చలిలోను గాలిలోను వానలోను వాడు తడుస్తూ గొర్రెల్ని కాసేవాడు. వానికి ఒక సంగీతం వినిపించేదంట. అదేంటంటే గొర్రెల యొక్క కూత, గొర్రెల యొక్క ధ్వనియే వానికి సామగానము అని చెప్పుకుంటారనమాట. అంటే వాడు మంచి సంగీతకారుడు కూడా. పాటలు పాడుకుంటూ శివుని యొక్క పాటలు పాడుకుంటూ గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. వాడికి సామగానం అంటే సామవేదం అని చెప్తాం. ఈ సామవేదం అనేది సంగీతానికి సంబంధించినటువంటి వేదం అన్నమాట. ఈ రీతిలో అతను తన జీవనాన్ని ఎంతో సంతోషభరితంగా జీవించేవాడు ప్రకృతిలో. ఈ హాలు మతస్థులకి సదా అడవుల్లో ఉండడం వల్ల సహజంగా వానికి ఆ మొక్కల యొక్క పరిచయం ఉండేది. ఎలాంటి మొక్క ఏం పనికొస్తుంది, ఇవి రకరకాల మొక్కలు అనమాట. ఆ రకరకాల మొక్కలు వాటి పుట్టినప్పటి నుంచి, అంటే కొన్ని వందల సంవత్సరాలు అడవుల్లోనూ చెట్లలోనూ ఉండడం వల్ల ఆ చెట్లు మొక్కల యొక్క పరిచయం బాగా ఉండింది.
అలాగే ఏ సమయంలో ఏదైనా ఒక రోగం వస్తే, ఏ మొక్క ఏ రోగానికి ఔషధంగా పనికొస్తుందో అని అతనికి తెలుసు. మొట్టమొదట ఆయుర్వేద వైద్యులు ఎవరయ్యా అంటే హాలు మతస్థులు అని చెప్తారు. ఆ కాలంలోనే స్థళీయంగా లక్ష్మణ అనేటువంటి ఒక వైద్యుడు ఉండేవాడంట. ఆయన అందరికీ ఏ రోగం వచ్చినా కూడా మంచి ఔషధాన్ని తయారు చేసి ఉచితంగా ఇచ్చేవాడు. ఈ రకంగా ఆయన ఎలాంటి డబ్బులు కూడా తీసుకునేవాడు కాదంట. మన సంగుళ్ళి రాయన్ తెలుసు కదా, కర్ణాటకలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి మొదటి వీరుడు. ఆ సంగుళ్ళి రాయన్ యొక్క వంశస్థులు కూడా ఆయుర్వేదానికి ప్రసిద్ధి. వాళ్ళు వైద్యులు అనమాట. వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఉచితంగా ఆ వైద్య సేవలు అందించేవాళ్ళు, ఆయుర్వేద మందులు అందించేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళ మనతన అంటే వాళ్ళ యొక్క వంశానికి రోగಣ್ಣనవరు అని పేరు. రోగಣ್ಣవర్ అంటే రోగాలని పోగొట్టే వంశం వాళ్ళది అని చెప్పి వాళ్ళకు ఒక అడ్డ పేరు కూడా ఉండేది. ఆ రకంగా కురుబలు మొట్టమొదట ఆయుర్వేదానికి ఆద్యులే, ఆనాటి మూల నివాసులు, ఆనాటి గిరిజనులు, ఆనాటి హాలు మతస్థులు. హాలు మతస్థుల యొక్క ఆలోచన, హాలు మతస్థుల యొక్క పరిశోధన ద్వారా వచ్చిందే ఆయుర్వేదం. తర్వాత ఆయుర్వేద శాస్త్రం పుట్టింది. అంతేకాదు వెనుకటి హాలు మతస్థులు ప్రకృతిలో ఉండడం వల్ల సదా వాళ్ళు నక్షత్రాల యొక్క గమనాన్ని కూడా పరిశీలన చేసేవాళ్ళు. రాత్రిపూట్ల అలా పండుకొని వాళ్ళు నక్షత్రాలను గమనించేవాళ్ళు అనమాట. అంటే గాలి యొక్క వీచేటువంటి ఆ స్థాయిని, గాలి వీచేటువంటి ఆ దిక్కుని గమనించి వాన వస్తుందా రాదా అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట. ఇలాంటి లక్షణాలు ఉండడం వల్లనే వీళ్ళు ఒక శాస్త్రమే రాశారు, ఒక గ్రంథం రాశారనమాట. అది ఒకప్పుడు నోట్లలో ఒకరి నుంచి ఒకరు జానపదంలో వచ్చింది, తర్వాత గ్రంథం కూడా వచ్చింది. ఎప్పుడైతే లిపి రాయడం ప్రారంభించారో అప్పుడు దానికి ఒక గ్రంథ రూపం వచ్చింది. దాన్నే రట్టమత శాస్త్రము అంటాం. ఇది నా దగ్గర ఉంది. ఈ రట్టమత గ్రంథంలో అన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఏ సంవత్సరంలో వర్షాలు వస్తాయా రావా, ఏ సంవత్సరంలో పంటలు పండుతాయి, ఏ సంవత్సరంలో పంటలు పండవు అని ఒక 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి రొట్టెమత శాస్త్రం గ్రంథం ఉంది. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది రిటర్న్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ రకంగా వాళ్ళు ఆ వాతావరణ శాస్త్రానికి సంబంధించినటువంటి రట్టమత శాస్త్రం కూడా రాశారన్నమాట. ఇది ఒక భూగోళ శాస్త్రం మాదిరి. మనం ఇప్పుడు చెప్పే జియోగ్రఫీ అంటాం కదా, ఆ రకంగా వాతావరణ శాస్త్రం. సో ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో వర్షం వస్తుంది అంటే వాతావరణాన్ని కూడా వాళ్ళు అంచనా వేయగలరు. భిర్రెన గాలి, భిర్రనే భూమి, బంధో భిర బరగాల. కాబట్టి వర్షాలు రాకపోతే మనకు వచ్చేదే బరగాల అంటాం. అంటే మనకు క్షామం ఏర్పడుతుంది కదా. సో వాళ్ళు వాతావరణం అంచనా వేసేవాళ్ళు. ఈ సంవత్సరము వర్షాలు తక్కువ పడతాయి అని వాళ్ళే ఒక అంచనాగా వచ్చేవాళ్ళంట. అలాగే బళ్ళారి జిల్లాలో హూవనడగలి తాలూకాలో మైలారలింగేశ్వర జాతరలో ప్రతి వర్షము కార్ణీకం అని చెప్తారు. అక్కడ ఈ సంవత్సరం పంటలు పడతాయా లేదా, వర్షాలు వస్తాయా లేదా అని వాళ్ళు ముందుగానే ఊహించి చెప్పేవాళ్ళు. అంతేకాదు నక్షత్రಗಳಲ್ಲಿಯೇ శ్రేಷ್ಠನಾದವ సూర్య. నక్షత్రాల్లో శ్రేష్టమైన వాడు సూర్యుడు. ఆ సూర్యుని యొక్క ఇంకొక పేరే రవి. ఈ రవి 7 దినಗಳ లెక్కದಲ್ಲಿ రవివారవే మొదలైనది. అంటే ఈ 7 రోజులు వారాలు ఉన్నాయి కదా, ఆదివారము, సోమవారము, మంగళవారం. ఈ వారాలు మొట్టమొదట ప్రారంభమయ్యేది ఆదివారం. దాన్ని రవివారము అంటాం. ఈ ఆదివారము హాలు మత కురుబులకి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ఆదివారం రోజే హాలు మతస్థులు అన్ని దేవుళ్ళకి, వాళ్ళు పూజించే అన్ని దేవుళ్ళకి విశేషమైనటువంటి పూజ జరిగేది ఆదివారం. అంతేకాదు ఆదివారము హాలు మత మూల పురుషుడు, మూల దైవమైనటువంటి బీరప్ప గారి జన్మదినం కూడా. అందువల్లనే రవివారము
హాలు మతస్థులు ఇళ్లలో ఎలాంటి మద్యము కానీ మాంసము కానీ ముట్టుకోరు. అంటే నిషిద్ధం. ఆ రోజు మాంసం నిషిద్ధం. మిగతా వారాల్లో తినొచ్చేమో కానీ రవివారం అంటే ఆదివారము చాలా పవిత్రమైనటువంటి రోజు. హాలు మతస్థులకి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి ఆ రోజుల్లో. అందుకనేసే ఎవరు మాంసం వండరు మన ఇళ్లలో. అంటే ఈ మధ్య కాలంలో అది వెళ్ళిపోయి కొంతమంది తింటున్నారు. అని వాస్తవానికి వాళ్ళ మతస్థులు ఆదివారం రోజు మాంసం వండకూడదు. అలాగే రాసుల గురించి మనం మాట్లాడుకుంటే, రాసులు ప్రారంభమయ్యేది మేషరాశి నుంచి. మేషం మేక అంటాం. మేక అంటే వాస్తవానికి టగరు. మేక, గొర్రె, టగరు ఇవి మూడు ఒకటే అర్థాలు అనమాట. మేషం అంటే మేషం అంటే టగరు అని అర్థం. ఈ టగరు అంటే మనకి హాలు మతస్థులకి టగరు చాలా ఇష్టమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడిని మనం. గొర్రె పొట్టేలు అంటే మనకు చాలా ఇష్టం కదా, మనం పెంచుతాం కాబట్టి. మరి ఈ పొట్టెలే పేరు మీద మొట్టమొదటి రాశి ప్రారంభమవుతుంది, మేషరాశి. ఇది హాలు మతస్థులు ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాలెండర్ అని చెప్తాం. అదే రొట్టె మత శాస్త్రం. హాలు మతస్థులే ప్రీతిపరమైనటువంటి టగరు నుంచి ప్రారంభమయ్యేవే రాసులు. ఈ రకంగా హాలు మతస్థులు వాతావరణ శాస్త్రాన్ని కానీ, రాసులను కానీ, కాలమానాన్ని కానీ వాళ్ళు ప్రారంభించినట్టుగా మనము చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ భూమిపైన మొట్టమొదట వస్త్రాన్ని తయారు చేసిన వాళ్ళు హాలు మతస్థులు. మొదటి యొక్క వస్త్రం ఏదైతే అది కంబళి. అంతవరకు కూడా ఆదిమ మానవుడు చెట్ల తొర్రల్లోనూ కొండ గుహల్లోనూ నివసించేవాడు. అతను కప్పుకోవడానికి ఆకులు లేదంటే చెట్టు యొక్క బెరళ్ళు ఉండేవి కదా, చెట్టు బెరళ్ళు పెద్ద పెద్ద ఆకుల్ని వాడు కట్టుకొని తన యొక్క వాతావరణానికి కాపాడుకునేవాడు చలి నుంచి, వర్షం నుంచి. అలాంటి సమయంలోనే ఇతనికి ఒక వస్త్రం కావాలి అని చెప్పి ఆలోచన చేసి, ఆ గొర్రెలో అతను కాస్తుంటాడు కాబట్టి ఆ గొర్రెల యొక్క ఉనిని కత్తిరించి ఆ ఉన్ని ద్వారా ఒక కంబళిని తయారు చేసి ప్రజలకు అందించిన వాళ్ళు హాలు మతస్థులు. అంటే అది చిన్న విషయంగా మనకి ఈరోజు కనిపించినప్పటికీ ఒకప్పుడు అది పెద్ద సాంకేతికత అని చెప్పదు. ఇది టెక్నాలజీ, అంటే నైపుణ్యం. అది ఒక ఉన్ని వస్త్రాన్ని తయారు చేయడం అంటే అంత ఆషామాషి కాదనమాట. అసలు కంబళి యొక్క పవిత్రత ఏంటంటే, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, కంబళి అనేది వర్షానికి, చలికి బాగా కాపాడుకోగలిగింది. అంటే ఎలాంటి పెద్ద జడివాన వచ్చినప్పటికీ ఒక చుక్క నీళ్లు కూడా కంబళిలోనికి ఇంకా లోపలికి రావు. వచ్చిన నీళ్ళని అలాగే వెళ్ళిపోతాయి. వర్షం వదిలిన తర్వాత మనం ఇలా తీసి కంబళిని విదిలిచ్చామనుకోండి, అవన్నీ కూడా కింద పడిపోతాయి. అదే గనక నువ్వు నూలు బట్టలు అయితే మొత్తం నానిపోతుంది అనమాట. అంటే ఆ నూలు బట్టలు ఆ నీటిని తాగుతాయి, కానీ కంబళి మాత్రం ఒక చుక్క కూడా ఇంకుదనమాట. అందుకనే అది చాలా శ్రేష్టమైంది కంబళి అంటాం. ఈ కంబళి తయారు చేయడమే ఒక పెద్ద టెక్నాలజీ. జనాలకి అందించడం అనేది చాలా గొప్ప విషయంగా ఆ రోజుల్లో మనం చెప్పుకోవచ్చు. తర్వాత పత్తి రావడము, తర్వాత టెర్లిన్ ఇలాంటివన్నీ కూడా రావడం జరిగింది. కానీ మొట్టమొదట ఆదిమ మానవులకి వస్త్రము తయారు చేసి ఇచ్చిన వాళ్ళు హాలు మతస్థులు. అంతేకాదు, ఆర్యులు అనేవాడు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు గుర్రాలతో వచ్చారు. గుర్రాలతో వస్తూ వాళ్ళు కప్పుకున్న వస్త్రం ఏమయ్యాయంటే ఉన్ని బట్టలు. వాళ్ళు ఉన్ని బట్టలు వేసుకున్నారని చెప్పి మనం వేదాల్లో చదివితే గనక తెలుస్తుంది. ఆర్య నాగరికతలో వాళ్ళ యొక్క వస్త్రధారణ గురించి చదివితే గనక ఆర్యులు మొట్టమొదట ధరించినది ఉన్ని దుస్తులు అన్నమాట. ఈ రకంగా ఆ కంబళి అనేది చాలా 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 ప్రముఖమైనటువంటి ఒక ఆవిష్కరణ అని చెప్పవచ్చు. ఈ రకంగా అందరికీ ఇష్టమైనది కంబళి. కంబళిని పవిత్రంగా ప్రతి శుభకార్యంలో కూడా కంబళిని వాడతారు. కేవలం హాలు మతస్థులు కాదు, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కంబళిని కేవలం హాలు మతస్థులు కాదు, అన్ని కులాల వారు కూడా, హిందువులు, తర్వాత జైనులు,
బౌద్ధులు, అన్ని కులాల వారు కూడా కంబళిని వాళ్ళు పవిత్రమైన వస్తువుగా వాడుతారనమాట. పూజా కార్యక్రమాల్లో కంబళి పైన చేస్తారని మనం కావాలంటే చూడొచ్చు, ఎక్కడైనా మీరు పరిశీలన చేసి పెళ్లిళ్ళలో కానీ మిగతా శుభకార్యాల్లో కంబళిని అన్ని కులాల వాళ్ళు వాడతారు. అంత పవిత్రమైనది కంబళి. మరి వీళ్ళు అదే కాకుండా వీళ్ళు ఆకాశాన్ని పరిశీలన చేయడం, తర్వాత అడవుల్లో నివసించడం వల్ల వీళ్ళకి వాతావరణ శాస్త్రము, సృష్టి రహస్యాలు కూడా పరిశీలన చేసేవాళ్ళు. సృష్టి రహస్యం అంటే వీళ్ళు జ్ఞానాన్ని ప్రకృతిలో తిరుగుతూ సంపాదించుకున్నారు ప్రాక్టికల్గా. వీళ్ళేం ఆ రోజుల్లో ఏమి చదువుకొని లేకుంటే జ్ఞానం ఇప్పుడు మాదిరి పుస్తక జ్ఞానం లేదు వాళ్ళకి. అంటే సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానము వాళ్ళకి ఉండేది కాదు. కేవలము ప్రాక్టికల్గా వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వీళ్ళు చేసినటువంటి గొప్ప ఆవిష్కరణ ఏదంటే హాలు మతస్థులు అగ్నిని కనుక్కోవడం. అగ్నిని కనుగొనడం అనేది ఇంకా గొప్ప విషయం. ఒక పక్క వస్త్రమైనటువంటి కంబళిని కనుగొనడం ఎంత ప్రముఖమైందో, అగ్నిని కనుగొనడం అనేది మానవ చరిత్రలోనే అతి ముఖ్యమైనది అనమాట. అగ్ని తర్వాత మనిషి యొక్క ఆ నాగరికత బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అగ్ని మనిషికి చాలా రకాలుగా సహాయం చేసింది అనమాట. అగ్నిని ఎలా కనుక్కున్నారన్నప్పుడు ఇతను ఆ అడవుల్లో తిరుగుతూ ఉండేటప్పుడు క్రూర మృగాల పైన, అంటే మన గొర్రెల పైన క్రూర మృగాలు, నక్కలు, ఈ చిరుత పులులు దాడి చేసినప్పుడు వీళ్ళు రాళ్లతో వాటిని కొట్టేవాళ్ళు. ఇలా రాళ్లతో వాళ్ళు దాడి చేసినప్పుడు ఒక రాయి ఇంకొక రాయి తగిలినప్పుడు అగ్గి పుట్టడం జరిగింది. అలా అగ్గి పుట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎండిపోయిన ఆకుల ద్వారా అగ్గి మంట చెలరేగి మొత్తం కాలిపోయేది. ఆ రకంగా అగ్నిని అతను కనుగొనడం జరిగింది. తర్వాత అగ్నిని పుట్టించాలని చెప్పి తర్వాత ఏం చేశాడంటే తన యొక్క ఆ తొగలిన చీల, గొర్రెలు కాసేటప్పుడు ఒక సంచిని తీసుకుపోయేవాడు. ఆ సంచి చర్మంతో తయారు చేసిన సంచి. ఆ సంచిలో 2 చెక్కుముక్కి రాళ్ళు పెట్టుకునేవాళ్ళు అన్నమాట. 2 చెక్కుముక్కి రాళ్ళు పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి భోజనం ఆకలైనప్పుడు కూర్చొని ఆ 2 చెక్కుముక్కి రాళ్లను రప్పాడించి, ఒకదానికొకటి రప్పాడించి పక్కనే ఉన్నటువంటి ఎండిపోయిన ఆకులు వేస్తే అలా అంటుకునేవి. దాని ద్వారా అతను వంట చేసుకోవడము, తర్వాత చీకటైనప్పుడు అగ్ని పుట్టించి మంట వేసి క్రూర మృగాల బారి నుంచి తప్పించుకోవడం. అలాగే చలికాలంలో అగ్ని మంట వేసుకొని వెచ్చదనం కోరుకోవడం. ఈ రకంగా అగ్ని కనుగొన్న తర్వాత హాలు మతస్థులు మనిషి యొక్క నాగరికత పెరిగింది. వండి భోజనం చేయడం అనేది అప్పుడే మొదలు స్టార్ట్ అయింది. అంతకుముందు కేవలం పచ్చి కూరగాయలు, పచ్చి బియ్యము, ధాన్యాలు ఇవన్నీ తినేవాడు. పచ్చి మాంసము తినేవాడు, పచ్చి పాలు తాగేవాడు. అగ్ని కనుక్కున్న తర్వాత వాటిని కాల్చుకొని తినడము, వండుకొని తినడం అనేటువంటి భావన వచ్చింది. ఇది మానవాళికి ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి వరం, అద్భుతమైనటువంటి ఆవిష్కరణ హాలు మతస్థులు. అంతేకాదు హాలు మతస్థులు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఇంకొకటి సాహిత్యం. సాహిత్యంలో కూడా మన వాళ్ళు బాగా మంచి వరం. మన వాళ్ళు ఇచ్చినటువంటి సాహిత్యం ఏంటంటే ఇక్కడ మన కనకదాస, కాళిదాస గురించి చెప్పాలి. అంటే కాళిదాస భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత కవి. మొట్టమొదటి నాటకం అతనే రాశాడు, మొట్టమొదటి కావ్యం ఆడే రాశాడు. అంటే ఆది కవి, సంస్కృతంలో ఆది కవి కాళిదాస్. అంటే ఒక హాలు మత కురుహలు సంస్కృతాన్ని నేర్చుకుని అందులో నిష్ణాతుడై ఒక నాటకాన్ని, కావ్యాన్ని రాయడం అనేది చాలా గొప్ప విషయం. ఈయన రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం కావచ్చు, మేఘ సందేశం కావచ్చు, తర్వాత రఘువంశం కావచ్చు, ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు ఇవి. ఈ కాళిదాసు కవిరత్న అని పేరు, ఆయన బిరుదు. కవిరత్న అంటే కవులలో రత్నం వంటి వాడనమాట. ఈయన రచించినటువంటి ఈ అభిజ్ఞాన శాకుంతలము ప్రపంచములో చాలా భాషల్లోకి కూడా ఇది అనువాదమైందన్నమాట. మనకు ఆదర్శ పురుషుడు మన హాలు మతంలో పుట్టి మొట్టమొదట సంస్కృతంలో పాండిత్యాన్ని సంపాదించి గ్రంథాలు రాసి
ప్రజలకు అందించినటువంటి అమోఘమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి పెద్ద పండితుడు కాళిదాసు మన హాలు మతస్థుడై పుట్టినందుకు మనమంతా కూడా చాలా 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 గౌరవించవలసిన